మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సోమవారం రోజు శివుని పటం ముందు ఈ ఒక్కటి పెడితే చాలు, మీ జీవితం మారి మీ కోరికలు తీరుతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మరి సోమవారం రోజు శివుడి పటం ముందు ఏం చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. దేశంలో ఎక్కువ మంది హిందువులు పూజించే దేవుడు శివుడు. జలంతో అభిషేకించిన భక్తులు కోరిన కోరికలు తీర్చే భోళాశంకరుడు. శివుడు భక్తుల పాలిట కొంగు బంగారంగా భావిస్తూ ఉంటారు. శివయ్యను నమ్మి కొలిచే భక్తులకు ఎటువంటి వ్యాధి, దుఃఖం, భయం ఉండదని నమ్మకం. ఈ కైలాసనాథుడు ప్రసన్నుడై భక్తులకు కోరిన వరాన్ని ఇస్తాడు. శివుడిని పూజించటం వలన దుఃఖాలు తొలగిపోయి సకల శుభాలు లభిస్తాయి. సోమవారం రోజు శివుని ఆరాధనకు అంకితం చేయబడిన రోజు. ఈ రోజున ఏ విధంగా శివుడిని పూజించిన ఫలితం ఉంటుంది? శివుడు ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం ఉంటుందని నమ్మకం. పరమశివుణ్ణి పూజించే భక్తుని జీవితంలో ఎప్పుడూ దేనికి లోటు ఉండదు. శివుడు తన భక్తుల ప్రతి కోరికను తీరుస్తాడు. జీవితంలో ఎంత పెద్ద సవాలు ఎదురైనా శివుడిని ఆరాధించిన వ్యక్తి ఖచ్చితంగా విజయం సాధిస్తాడు. శివుడు తన భక్తులకు అన్నింటా విజయాన్ని ప్రసాదిస్తాడు. శివుడు మంగళకారుడు. వ్యక్తి ఆధ్యాత్మిక సాధన అదృష్టాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. శివుణ్ణి పూజించే వ్యక్తికి ఏ విధమైన రోగం, దుఃఖం కలుగవు. ఒక స్త్రీ సంతానం కోసం లేదా వారసుడి కోసం శివుడిని ఆరాధిస్తే శివుడు సంతానం ప్రసాదిస్తాడని నమ్ముతూ ఉంటారు. శివుడు శక్తి స్వరూపం కనుక ఆయన్ని ఆరాధించటం ద్వారా దైవం, బలం, శక్తి లభిస్తుంది. శివ భక్తులకు శరీరం ఎప్పుడూ ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుంది. పరమశివుణ్ణి ఎవరైతే నిష్కలమైన హృదయంతో పూజిస్తారో అటువంటి భక్తులకు ఆనందాన్ని, అదృష్టాన్ని ప్రసాదిస్తాడు. పెళ్లిగాని అమ్మాయి ప్రతి సోమవారం శివుడిని ఆరాధిస్తే ఆమె కోరుకున్న జీవిత భాగస్వామిని పొందుతారని నమ్మకం. పరమశివుణ్ణి పూజించే వారికి ఎటువంటి శత్రువు, భయం ఉండదు. శివుడిని ఆరాధించటం ద్వారా ఒక వ్యక్తి తన శత్రువులపై విజయం సాధించటంలో విజయం సాధిస్తాడు. పరమశివుని ఆరాధన అన్ని రకాల భోగభాగ్యాలను ఇస్తూ చివరికి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది. అటువంటి భోళాశంకరుణ్ణి ఎలా పూజించాలి? శివుని పటం ముందు దేనిని పెట్టడం వలన మీ కోరికలు తీరి మీరు ఎలా ఐశ్వర్యవంతులవుతారో తెలుసుకునే ముందు తన సొంత కొడుకునే వండి అతిథి మర్యాదలు చేసిన తొండంబి కథను విందాం. కాంచీపురంలో చిరు తొండనంబి అనే ఒక వైశ్యకుల శేఖరుడు ఉండేవాడు. అతడు అఖండ శివభక్తి తత్పరుడు. తన భార్య తిరువంగనాంచి ఆ పుణ్య దంపతులు జంగమారాధన తత్పరులు. వారి పుత్రుడు సిరియాలుడు. చిరు తొండండు పూర్వజన్మ వాసన విశేషం చేత ఏకామ్రనాథుణ్ణి ఆరాధిస్తూ జంగమ ప్రమధులకు అడిగిన పదార్థం లేదనకుండా సదా అన్నదానం చేసేవాడు. ఒకనాడు పరమశివుడు పార్వతీదేవికి చిరు తొండని భక్తి ప్రభావం నిరూపింపదలచాడు. నిత్యాన్నదానశీలుడైన చిరు తొండనంబికి ఒకనాడు అన్నదానం చేయడానికి ఒక శివయోగి కూడా కనిపించలేదు. తిరిగి చివరకు కాంచీపురం ఊరి బయట ఉన్న పాడుబడిన గుడికి వెళ్ళాడు. గర్భ మండపంలో ఒక వృద్ధుడు, అతనికి సేవ చేస్తున్న ముసలి అవ్వ కనిపించారు. ఆ మాయాజోగి దంపతులకు ప్రణామం చేసి తమ ఇంటికి వచ్చి శివార్చన అందుకొని తనను చరితార్థుణ్ణి చేయమని ప్రార్థించాడు. అప్పుడు ఆ పరమవృద్ధుడు, 7 రోజుల నుండి నిరాహార వ్రతం పూని ఉన్నాను. ఆ వ్రతానికి ఉద్యాపనము, పశుపహరము. ఆ యాగ పశువుగా నరుడు తప్ప మరొకడు పనికిరాడు. సుందరుడు, రోగ విహీనుడు అయిన ఆ పిన్న వయస్సువాణ్ణి తల్లిదండ్రులు వండి మాకు వడ్డించి మాతో పాటు భోజనం చేయాలి అని పలికినాడు. ఆ మాటలు విన్న చిరు తొండండు ఇంటికి వెళ్ళి విషయమంతా భార్యకు చెప్పాడు. ఆమె నవ్వి, మన శరీరార్థ ప్రాణాలకు కర్తలు శివ యోగీశ్వరులే కదా, వారి సొమ్ములు వారికి సమర్పించడానికి ఆలోచన ఎందుకు అని పలికింది. వెంటనే శివయోగిని తీసుకురావడానికి బయలుదేరాడు చిరు తొండండు. అంతకు ముందే శివుడు మరొక వేషంలో గురువుగారి ఇంటిలో పాఠాలు చదువుకుంటున్న సిరియాలుని దగ్గరికి వెళ్ళాడు. ఆ జటాధారిని చూడగానే సిరియాలుడు ఎదురుగా వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు. భక్తి తాత్పర్యంతో నమస్కరిస్తూ నిల్చున్న
సిరియాలునితో ఆ జటాధారి, నాయనా నీ తండ్రి చిరుతొండంబి నిన్ను చంపి ఒక నిర్భాగ్యుడైన శివయోగికి ఆహారంగా పెట్టబోతున్నాడు. కడుపున పుట్టిన కుమారుణ్ణి మెడ కోసి చంపి యోగులకు పెట్టే క్రూరుడు ఈ లోకంలో ఎక్కడైనా ఉంటాడా? స్నేహశీలిని కాబట్టి ఈ విషయం నీకు చెప్పడానికై వచ్చాను. బ్రతికి ఉంటే బలిసాకైనా సరే తినవచ్చు, నీ ప్రాణాలు కాపాడుకో అన్నాడు. కుమార సిరియాలుడు చెవులు మూసుకొని, మహానుభావ, నీవీ రకంగా మాట్లాడడం అన్యాయమా? ఇతరుల కోసమే శరీరమును ధనమును వ్యయం చేయటం కంటే ఈ జన్మకు సార్థక్యత ఏముంటున్నది అన్నాడు. తరువాత చిరు తొండండు వృద్ధ శివయోగిని ఆయన భార్యను కూడా ఇంటికి తీసుకువెళ్ళాడు. పాఠశాలకు వెళ్ళి కుమారుణ్ణి తీసుకువచ్చాడు. కుమారుణ్ణి తొడ మీద కూర్చుండబెట్టుకొని, తండ్రి సిరియాల, ఎల్లప్పుడూ పంచాక్షరీ మంత్రమే జపిస్తూ ఉండు అని పలికి కత్తితో అతని శిరమును ఖండించాడు. ఒక్క వేటుతో కింద పడిపోయిన సిరియాలుని శిరస్సు నమశివాయ, ఓం నమశివాయ అనే మంత్రం పఠిస్తున్నది. అలా భోజనశాలలో వంట సిద్ధమయ్యింది. అమృతాహారం ఆరగించవలసినదిగా నమస్కరించారు నంబి దంపతులు. నాకు మరొక నియమం ఉన్నది. మగబిడ్డ లేని నిర్భాగ్యుని ఇంట్లో భోజనం చేయకూడదు. నీ కుమారుణ్ణి పిలువు అన్నాడు మాయా జంగముడు. స్వామి, ముందే ఆ విషయం చెప్పి ఉంటే నా కుమారుణ్ణి పిలిచేవాణ్ణి. ఇప్పుడు వాడెక్కడికి పోయినాడో ఆడుకోవడానికి అన్నాడు నంబి. అప్పుడు వృద్ధ దంపతులు నంబి భార్యను ఎలుగెత్తి కుమారుణ్ణి పిలవమన్నారు. వెంటనే రారా రారా కుమారా అని దిక్కులు ప్రతిధ్వనించేటట్లు పిలిచింది ఆ తల్లి. మరుక్షణమే ఆకులలో ఉన్న శాఖ పాకాల నుంచి సిరియాల కుమారుడు వారి ముందు నిలిచాడు. పరమశివుడు భస్మ దేహంతో నాగాలంకార భూషితుడై అర్ధచంద్రాకృతితో సాక్షాత్కరించి శరీరములతో కైలాసానికి రమ్మని వారిని ఆహ్వానించాడు. అంతటా చిరుతొండండు, స్వామి, నీ దయ వల్ల 1000 గోత్రములకు చెందిన మా వైశ్యులందరూ కూడా ఈ కంచి పట్టణంలో ఈశ్వరారాధన చేస్తూ ఉన్నారు. వారినందరినీ వీడి నేనొక్కడినే రాలేను. ఇంతమందిని కైలాసానికి రమ్మంటే వస్తాను అన్నాడు. శంభుడు కరుణించి కంచిలో ఉన్న వైశ్యులందరినీ కైలాసానికి వచ్చేటట్లుగా వరం ప్రసాదించాడు. కన్న కుమారుణ్ణి కూడా బలి చేయడానికి వెనుదియ్యకుండా తనతో పాటు స్వజనానికి కూడా మోక్షం ఇప్పించిన చిరుతొండ నంబి పరోపకారార్థమై తన శరీరమే దానమిచ్చేసిన సిరియాలుడు శైవ భక్తులలో అగ్రగణ్యులు. ఇక వీడియోలోకి వస్తే, సోమవారం ఉదయం నిద్రలేచి శుచిగా స్నానాన్ని ఆచరించాలి. ఆ తర్వాత మీ పూజ గదిలో శివుని పటాన్ని ఉంచి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. శివుడికి ఇష్టమైనటువంటి మారేడు దళాన్ని సమర్పించుకోవాలి. మీకు దగ్గరలో మారేడు చెట్టు ఉన్నట్లయితే మారేడు ఆకును కోసి ఇంటికి తెచ్చుకోవాలి. మారేడు ఆకును కోసేటప్పుడు చెట్టుకు నమస్కారం చేసుకుని ఆ తర్వాత ఆ ఆకును కోయటం వలన మీరు చేసే పరిహారం సఫలం అవుతుంది. ఆ తర్వాత ఆ ఆకును నీటితో శుభ్రంగా కడగాలి. మారేడు ఆకు దొరక్కపోతే తమలపాకును తీసుకోవచ్చు, లేదా రావి ఆకును కూడా తీసుకోవచ్చు. కాకపోతే మారేడు ఆకు అయితే మీకు ఉన్న కోరికలు తీరి అదృష్టం కలిసి వస్తుంది. అందులో శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి ఆకు. మారేడు ఆకును పసుపు నీటితో లేదా మంచినీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత కొంచెం పసుపును తీసుకుని ఆ పసుపులో గంగాజలం ఉంటే కొద్దిగా కలపాలి. లేకపోతే రోజ్ వాటర్ని అయినా సరే కలుపుకోవాలి. ఈ రెండూ లేకపోతే కళాయిలో పట్టిన నీళ్లను వాడుకోవాలి. ఇలా పసుపులో గంగాజలం కలుపుకోవాలి. ఆ తరువాత ఆ పేస్టుతో ఆ ఆకు మీద మీ కోరిక ఏదైతే ఉందో, ఆ ఉద్యోగం రావాలని, ధనం కావాలని, ఇలా తీరని కోరిక ఏమైతే ఉందో దానిని రాయాలి. ఏదైనా ఒక కోరికను మాత్రమే రాయాలి. మీ కోరిక రాసే ముందు ఆకు మీద ఓం నమశివాయ అని రాసి ఆ తరువాత మీ కోరికను రాయాలి. ఇలా రాసిన ఆ ఆకును శివుని పటం ముందు పెట్టాలి. ఇలా చేయటం వలన శివుని అనుగ్రహంతో మీరు కోరిన కోరిక నెరవేరుతుంది. ఇలా 7 సోమవారాలు చేయాలి. ఆ తర్వాత దీపాన్ని వెలిగించి నైవేద్యాలను సమర్పించుకోవాలి. చివరిగా హారతిని ఇచ్చి మీ కోరిక నెరవేరాలని సంకల్పం చేసుకొని నమస్కారం చేసుకోవాలి. ఇలా చేయటం వలన మీకు ఉన్న కోరికలు నెరవేరటమే కాకుండా మీ వ్యాపారంలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. మీకు ఉద్యోగం వస్తుంది.
మీరు ధనాన్ని సంపాదించి ధనవంతులవుతారు. మీరు రాసిన కోరిక ఆ ఆకు మీద ఎండిపోయిన తర్వాత, అంటే పసుపు ఎండిపోయిన తర్వాత దానిని తీసి శివుని పటం వెనకాల పెట్టుకోవాలి. ఆ ఆకు ఎండిపోయే వరకు లేదా 3 నెలల వరకు ఉంచుకోవాలి. ఇలా శివునికి ఇష్టమైన మారేడు దళంపై మీ కోరిక రాసి శివుని పటం ముందు ఉంచటం వలన మీకు ఎటువంటి కోరికలు ఉన్నా అవి తీరిపోతాయి, మంచి ఫలితాలు పొందుతారు. మీ కుటుంబంతో ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. మరి మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా సోమవారం రోజు శివుడి పటం ముందు ఈ ఒక్క మారేడు ఆకును పెట్టడం వలన మీ కోరిక నెరవేరుతుంది. శివుని అనుగ్రహంతో మీరు అపర కుబేరులు అవుతారు. నమ్మకంతో చేసి మంచి శుభ ఫలితాలను పొందండి. సోమవారం అనేది పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు శివుణ్ణి నిష్టగా కొలుచుకోవాలి, భక్తి శ్రద్ధలతో ఆరాధించుకోవాలి. వృక్షాలలో జీవం ఉంటుందనే విషయం అందరికీ తెలుసు. తాను వృక్షాలలో రావిణి అని సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు. ప్రకృతిలో భాగమైన చెట్లకు అతీత శక్తులు ఉంటాయి. చెట్ల నుండి వచ్చే ఆకులు, పువ్వులు, కాయలు, పండ్లు, చెక్కలు ఇలా ప్రతిదీ కూడా మానవుడికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే కొన్ని చెట్లకు ప్రత్యేక శక్తులు ఉంటాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ప్రత్యేకించి సోమవారం రోజు బిల్వ వృక్షానికి అంటే మారేడు చెట్టుకి ఎంతో శక్తి పెరుగుతుంది. సోమవారం రోజు తీరని కోరికలు ఉన్నవారు ఉదయం ఒక మారేడు చెట్టు దగ్గరకు వెళ్ళి ఫ్రెష్గా ఒక మారేడు ఆకును కోసి మీ చేతిలో పట్టుకొని 11 సార్లు మీ కోరికను చెప్పుకోండి. ఈ మారేడు ఆకును ఆ రోజంతా కూడా మీతో పాటే ఉంచుకొని సోమవారం సాయంత్రం ప్రదోష కాలంలో శివపూజ చేసి శివునికి ఈ ఒక్క ఆకును సమర్పించండి. ఇంట్లో శివలింగం ఉంటే శివలింగానికి లేదా శివుడి ఫోటోకి పూజ చేసి ఈ మారేడు ఆకు సమర్పించి మరొక్కసారి మీ కోరికను చెప్పుకోండి. అంతే. ఇలా చేస్తే తప్పకుండా మీకు ఉన్న కోరిక అనేది నెరవేరుతుంది. శివుని అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. గుర్తుపెట్టుకోండి, ప్రదోష కాలంలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చెయ్యాలి. అదేవిధంగా ప్రదోష కాలంలో శివుడికి పెట్టే దీపం అనంతమైన ఐశ్వర్యాన్ని ఇస్తుందని, తరతరాలకు తరగని సిరి సంపదలను ఇస్తుందని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి సోమవారం రోజు ప్రదోష కాలంలో శివుడికి మారేడు దళాన్ని సమర్పించి ఆ మారేడు ఆకుపై దీపం వెలిగించినట్లయితే, అది కూడా ప్రదోష సమయంలో శివుడికి ఎంతో ఇష్టమైన ఈ ప్రదోష సమయంలో వెలిగించి మీ కోరికను చెప్పుకున్నట్లయితే ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుంది. మీకు సిరి సంపదలు, భోగభాగ్యాలు కలుగుతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా సోమవారం రోజు ఈ విధంగా చేసి కోరికలను నెరవేర్చుకుని సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.